సామాన్యుడిగా జన్మించి అసామాన్య చరిత్ర సృష్టించిన మహానేత ఎన్టీ రామారావు అని తెలుగుదేశం నాయకులు కొనియాడారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ప్రజల్లో రాజకీయ చైతన్యానికి నాంది పలికిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని, తెలుగువారి సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు, యుగపురుషుడు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 104వ జయంతి సందర్భంగా నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయన యొక్క జయంతిని జరిపి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తెలుగువారి ఎక్కడికి ఉన్నా వారిని ప్రపంచ పటంలో నిలపాలని, నాడు సినీ రంగంలో నంబర్ 1 స్థానంలో ఉన్నా కూడా తెలుగువారికి సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగువారిని అవమానపరుస్తున్నటువంటి భారతదేశ రాజకీయ చరిత్రలో దాన్ని అధిగమించాలని చెప్పి తన సినీ జీవితాన్ని తృణప్రాయంగా వదిలి తెలుగువారి కోసం పార్టీ పెట్టినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. నాడు ఒక రాముడిగా, భీముడిగా, కృష్ణుడిగా, ఒక దుర్యోధనుడిగా అనేకమైన కళారంగంలో పాత్రలు పోషించిన రాముడంటే ఇలా ఉంటాడు, కృష్ణుడంటే నందమూరి తారక రామారావులో ఉంటాడని చెప్పి ఆయన యొక్క నటన రూపానికి ప్రపంచం మొత్తం వెలుగెత్తి చాటింది. అటువంటి సందర్భంలో స్వతంత్రం 1947లో స్వతంత్రం వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్కి పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే స్వతంత్రం వచ్చినట్టు రాజకీయంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి పార్టీ ప్రవేశపెడితే ఆనాడు అనామకులుగా ఉన్నటువంటి వారిని కూడా శాసనసభ్యులు చేసినటువంటి చరిత్ర నందమూరి తారక రామారావు గారికి. ఆయన పెట్టినటువంటి సంక్షేమ ఫలాలే నేటి భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉంది. ఎందుకంటే ఆ రోజు పట్టువారి వ్యవస్థను రద్దు చేయడంలో కానీ, పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడంలో కానీ, పేదవాడికి ఉండడానికి ఇల్లు ఉండాలని కానీ, కట్టుకోవడానికి బట్టలు ఉండాలని ఒకే ఒక నినాదంతో ఆ రోజు పార్టీని పెడితే బ్రహ్మాండంగా తెలుగు ప్రజలు ఆయనకి చేపట్టి ఆయనకి అవకాశం కల్పించారు. ఆ అవకాశంతో చాలా సంక్షేమ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాకి ఆయన ఎనలేని కృషి చేసినటువంటి నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే గాలేరు నగిరి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క తాగునీరుని అందించడానికి రాయలసీమలో ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అంద్రి నీవ అయినా, గాలేరు నగిరి అయినా, అదేవిధంగా తిరుపతిలో మహిళా యూనివర్సిటీ అయినా ఆయన చేసినటువంటి చరిత్రే ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఆయన ఘన జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించాం. ఆయన ఎప్పుడూ కూడా తెలుగువారు ప్రపంచంలో ఉన్నంత కాలం, తెలుగువారు జాతి ఉన్నంత కాలం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు తెలుగువారి ప్రజల గుండెల్లో ఉంటాడని సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్.